బొత్స సత్యనారాయణ గారు ఉంటారు. బొత్స గారికి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా అండగా నిలబడాల్సిన వ్యక్తి. ఆయనకి నేను 2009లో ఇక్కడికి వస్తుంటే నా కబురు పంపించిన ఎవరి చేతం మీరు నన్ను దయచేసి ఇక్కడ విమర్శించొద్దని. పొలిటికల్ ప్రాసెస్ లో ఉండకుండా మిమ్మల్ని విమర్శించకుండా ఎలా ఉంటాం? వ్యక్తిగతంగా విమర్శించాం. మీరు వ్యక్తిగతంగా ఏం చేస్తారు నేను అడగను, కానీ మీ విధి విధానాలు ప్రజలకు వెళ్ళినప్పుడు మాట్లాడతాం. అలాగే 2014లో ఆయన ఇక్కడికి రానివ్వలేదు. కర్ఫ్యూ విజయనగరం లాంటి ప్రాంతంలో ఎవరో ఎదురు తిరిగారంటే ఆడపడుచులు ఎదురు తిరిగారు. బొత్స సత్యనారాయణ గారికి రానివ్వకుండా చేశారు. 144 సెక్షన్ పెట్టిన సాకినారు. ఎందుకు వస్తుందంత కోపం అంటే ఇంకా మీరెవరో బతకూడదు, మేము చెప్పినట్టుగానే బతకాలి అంటే మనుషుల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. అల్లూరి సీతారామరాజు తిరిగిన నెలలో, బొబ్బిలి యుద్ధం జరిగిన నెలలో చైతన్యం లేకుండా ఎలా ఉంటుంది? బొత్స సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి. పోనీ అశోక్ గజరాజు గారు ఉన్నారంటే ఆయన కేవలం ఆయన వరకు పరిమితం అయిపోయి విజయనగరాన్ని ఆయన మనుషుల చేతిలో పెట్టేశారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చెప్తే అది. ఆయనేమో బయటకు వచ్చి మనతో మాట్లాడలేరు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. పోనీ ఎవరన్నా మీలో నుంచి ఎవరన్నా బలంగా వద్దామంటే వాళ్ళందరూ బెదిరించేశారు వీళ్ళు. ఇది మారాలి అంటే నేను విజయనగరం తాలూకు అవినీతి సామ్రాజ్యపు కోటల్ని బద్దలు కొట్టి తీరుతాం మనం. బొత్స గారు ఎంత తెలివిగల వ్యక్తి అంటే ఆయన కంటెస్ట్ చేయడానికి కూడా ఆలోచించట్లేదు. అసలు కంటెస్ట్ చేయకూడదు అనుకున్నారు ఈసారి, కానీ ఆయన చెప్పినట్టుగా రాజకీయం చేయాలి. బొత్స గారు మీకు తెలంగాణ నాయకులు చాలా మంచి ఫ్రెండ్స్ కదా మీ అందరికీ. అంటే వాళ్ళ కేబుల్ వ్యాపారాలతో ఉన్నాయి. మరి తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీలో చక్కగా జాయిన్ అవుతారు. మన సైడ్ ఏమో అందరూ నీతి నిజాయితీ గల వ్యక్తులు వస్తే వైఎస్ఆర్సీపీకి అందరూ కేసులు ఉన్నోళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు జాయిన్ అవుతారు. పోనీ తెలుగుదేశం ఏమో తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ తప్పులు జరుగుతున్నా కానీ అసలు తప్పులు జరగట్లేదు అన్నట్టు వాళ్ళు పక్కన వాళ్ళ మీద వదిలేస్తే నడిపిస్తారు వ్యవహారాలని. ఇవన్నీ కాకుండా మీకు అండగా నిలబడటానికి నిరంతరం తపన పడుతున్నాను. నేను ఏదో ఒక ఎన్నికల అద్భుతాలు జరుగుతలేదు నాకు తెలియదు. అందరూ అడుగుతున్నాను నువ్వేం సాధించగలవని. నేను ఆలోచించేది ఎప్పుడు నేను చాలాసార్లు వచ్చిన మొదటి సంవత్సరంలో నువ్వేం చేయగలవు అని అడిగితే నేను ఎలా చెప్పగలను? నేను నడి చూపిస్తానని చెప్పాను. అదే నన్ను మీ అందరికి నచ్చే ఒక హీరోని చేసి పెట్టింది. నన్ను నా పని చేయడం. అలాగే నువ్వు రాజకీయాల్లో నువ్వు కింగ్ అవుతావా, కింగ్ మేకర్ అవుతావా అంటే రాజు అవుతావా లేకపోతే రాజుని కూర్చోబెట్టే వ్యక్తి అవుతావా అంటే నేను మొన్న ప్రెస్ మీ అంటే మీడియాలో ఇంటర్వ్యూస్ అడుగుతూ నేను చెప్పాను, ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు, రాజులు కావడం కాదు. ఇది ప్రజాస్వామ్యం, సోషలిస్ట్ ప్రజాస్వామ్యం. నేను రాజుని కాదు, రాజు నిలబెట్టేవాడిని కాదు, నేను సామాన్యుడిని. ప్రజాస్వామ్య వ్యవస్థకి అండగా ఉండేవాడిని తప్ప కింగ్ అండ్ కింగ్ మేకర్ రెండు అది వైసీపీకో టీడీపీకో మీకు ఉంటుందేమో కానీ మాకున్నది. మేము జనంలోంచి పుట్టిన వాళ్ళు, జనం కోసం బతికే వాళ్ళం, జనం కోసం చచ్చిపోయే వాళ్ళం.